రాష్ట్రంలో కేవలం 3 నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేశారని మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డులో ప్రచారంలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం జరిగిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అప్పులు 30,000 కోట్లు చేయడంతో ప్రతి నెల 5,000 కోట్లు మిత్తి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. ఏ సర్వేలో చూసినా కానీ మరి బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు. కానీ మరి దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా తీసుకొని మనం ఎక్కడ కూడా తప్పు చేయొద్దు. ఏదున్నా ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ప్రజలలో ఉంటూ మనం చేసే అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి మరి మా క్యాండిడేట్లకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు మా గౌరవ మంత్రి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు పెన్షన్ ఇవ్వడంలో, తర్వాత మహిళలకు ఏదైతే 2,500 అన్నారో ఇవన్నీ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పి మీరందరూ కూడా బలంగా క్యాంపెయిన్ చేయాలి. మీరందరూ వార్డ్ వైజ్ అక్కడ ముఖ్య నాయకులు ఎవరున్నారు, ముఖ్య నాయకులకు వెళ్ళి వారి సపోర్ట్ తీసుకొని వారు